పిచ్చి తలకెక్కితే రాకెట్‌ని తలకి చుట్టుకున్నాడట ఒకడు. ఇప్పుడు అట్లా ఉంది పరిస్థితి. ఇప్పుడు వాస్తవంగా టెలికాలర్ సిస్టమ్ గూడా వచ్చేసింది. డాక్టర్లతో మనం టెలికాలర్‌లో సంప్రదించి మన అంశాలకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అట్లాంటి రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డాక్టర్లట వాళ్ళతో చెప్పేసుకుంటే వాళ్ళే ప్రిస్క్రిప్షన్ గూడా రాసి ఇచ్చేస్తారట. వైద్య ప్రిస్క్రిప్షన్‌లను రాసేందుకు ఐఐటీ మద్రాస్ స్టార్టప్ ప్లెనోమ్ కొత్త అప్లికేషన్ రూపొందించింది. వైద్యుడు, రోగుల మధ్య జరిగే సంభాషణల ఆధారంగా ఆటోమేటిక్‌గా ప్రిస్క్రిప్షన్‌లను సిద్ధం చేసేందుకు, రోగుల ఆరోగ్యాన్ని పర్యవేక్షించేందుకు అస్విన్ ఏఐ అనే సాఫ్ట్‌వేర్‌ని తీసుకొచ్చింది. దీని మీద ఐఐటీఎం జాంజిబర్ క్యాంపస్ డైరెక్టర్ స్టెలో వ్యవస్థాపకుడు ప్రభు రాజగోపాల్ తాజాగా మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులు అధిక సంఖ్యలో ఉండటంతో వివరాలు తీసుకోవడానికి, పర్యవేక్షించేందుకు వైద్యులు ఇబ్బంది పడుతున్నారు. కొత్త సాఫ్ట్‌వేర్‌తో వైద్యుల ప్రిస్క్రిప్షన్‌లు సిద్ధం చేయడం, రోగులకు మందులు పంపడం, ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం, కోలుకోవడానికి కావాల్సిన ప్రణాళికలు రూపొందించే వీలుంటది. ఇది 90-90% ఖచ్చితత్వంతో పనిచేయగలదు. ఈ సాఫ్ట్‌వేర్ హిందీ, తమిళం, తెలుగు, గుజరాతీతో పాటు ఇతర భాషల సంభాషణలు కూడా అర్థం చేసుకుంటది. ప్రస్తుతం దీన్ని ఎయిమ్స్‌తో పాటు దేశంలో 4 ప్రాంతాల్లోని అపోలో టెలిహెల్త్, ఎన్ఐసి మద్దతున్న ఆసుపత్రుల్లో వినియోగిస్తున్నారు. తమిళనాడు, గోవా ప్రభుత్వ ఆసుపత్రులతో కలిసి పనిచేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని చెప్పారు. ఆంధ్రాలో అమలు చేయకపోవచ్చు. ఎందుకంటే అప్పుడు మందులు లేవనినో అది ఏఐ ఓపెన్‌గా చెప్పేసిందంటే లేనిపోని తలనొప్పి అవుతది.